తెలుగుదేశం జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో తెలుగుదేశం పార్టీ ఒక 10% ఉంది. ఎలాగా అంటే తెలుగుదేశం 1982లో పెట్టినప్పుడు 83 నాటికి కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ట్రయాంగులర్ ఫైట్ అనేది ఉండేది. జనతా నుంచి బీజేపీ అయితే గెలిచేసే సీన్ ఉండదు, కానీ బలమైనటువంటి శక్తి ముగ్గురి మధ్యన పోటీ అన్నటువంటి స్టేజీలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కొట్టుకుంటే మధ్యలో భారతీయ జనతా పార్టీ క్రియాశీల పాత్ర స్టేజీకి వచ్చి ఉండేది. ఆ స్టేజీ అప్పుడు ఉంది ఆనాడు. బట్ ఆ టైంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం, ఆ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు పరోక్ష మద్దతు అన్నటువంటిది, బీజేపీ ఎదుగుదల ఆగడం, తెలుగుదేశం విజయం ఆరంభమైంది. ఆ తర్వాత 83లో పార్టీ గెలిచిన తర్వాత 85లో నాదెళ్ల భాస్కరరావు పార్టీకి వెన్నుపోటు పొడిచి దెబ్బతీసినటువంటి సందర్భంలో అన్ని పార్టీలు కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అందరూ కలిసి ఒక్కటై ఆ రోజున పూర్తిగా ఎన్టీ రామారావు వెనకాల నిలబడ్డట్టు మరొకసారి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ప్రతిబంధకం ఏర్పడిపోయింది. అక్కడితో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టయింది. తెలుగుదేశం విజయం అలా సాగింది. ఆ తర్వాత 94లో మళ్ళీ ఎన్టీ రామారావు అంటే 89లో ఎన్టీ రామారావు ఓడిపోవడం, 94లో తెలుగుదేశం పార్టీ బలంగా గెలిచినాడు. ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నా గెలిచినాడు. చంద్రబాబు నాయుడు ఆ పార్టీని చీల్చినాడు. ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆ టైంలో పార్టీ సింబల్ కోసం విషయంలో కానీ మిగతా గొడవ వచ్చినప్పుడు బీజేపీ ఎన్టీ రామారావుకు అండగా నిలబడి ఉంటే సాధ్యమయ్యేది. కానీ ఎన్టీ రామారావు కాకుండా బాబు అండగా నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు బీజేపీ నాయకులు. దాంతో బీజేపీకి రావాల్సిన ఎదుగుదల తెలుగుదేశానికి పోయింది. ఆ టైంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు గ్యారంటీగా అప్పటికే 18% ఓట్లు వచ్చినప్పుడే, ఏది 1996 ఆ టైంలో మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. 98 ఆ టైంకి 18% ఓట్లు వచ్చినాయి. ఎన్టీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు మరణించిన తర్వాత తను పెట్టుకున్నటువంటి పార్టీతో ఆ సందర్భంలో జరిగినటువంటి వ్యవహారమే. అప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు 99లో మళ్ళీ తీసుకెళ్లి తెలుగుదేశానికి మాతో కలిసి పోటీ చేసి తనేమి సాధించలేదు, కానీ తెలుగుదేశం మళ్ళీ విజయం సాధించడానికి చంద్రబాబుకి లైఫ్ రావడానికి కారణం. ఆ తర్వాత మళ్ళీ 2014లో అవకాశం వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ లాస్ చేసుకుంది. అక్కడ జాతీయ అవసరాలు రీత్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పరంగా అయితే కనుక భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి, అది 99లో డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో కావచ్చు, 2014లో రాష్ట్ర విభజన తర్వాత కావచ్చు, మళ్ళీ 2024లో జగన్ ని తట్టుకు నిలబడడానికి కావచ్చు, బీజేపీ తోడుతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. బీజేపీ జాతీయ స్థాయిలో చంద్రబాబు వలన వాజ్పేయి టైంలో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత బాబుతో సంబంధం లేకుండానే అధికారంలోకి వచ్చారు. ఈ దఫా బాబు మద్దతు ఖచ్చితమైన అవసరం ఉంది. ఇక్కడ ఇద్దరికి కూడా, బాబుకి బీజేపీ అవసరం, బీజేపీకి బాబు అవసరం. అందుకనే చంద్రబాబు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 45 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంలో మరిన్ని విజయాలు సాధించాలని అభినందించారు.